ఇక వైసీపీ సోషల్ మీడియా దుకాన్లు బంద్. పూర్తిగా ఇక దుకాన్లు మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సో ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత సీరియస్గా ఉంది. ఇష్టానుసారంగా రాష్ట్రం పైన, కూటమి పైన, ప్రభుత్వం పైన, ప్రజలపైన కూడా, ఒక ప్రాంతం పైన కూడా, ఏది అమరావతి రాజధాని పైన కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా దుకాన్లు ప్రస్తుతం బంద్ కాబోతున్నాయి. సో ఇది చాలా స్ట్రిక్ట్గా, క్లియర్గా, చాలా సీరియస్గా కూడా కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఎవరైనా కానీ అసత్య ప్రచారాలు, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడాలు, సో నిజంగా సద్విమర్శ చేస్తే మేము తీసుకుంటాం. సో ప్రభుత్వం ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే మేము ఓకే, దాన్ని సద్విమర్శను మేము తీసుకొని దాంట్లో పరిపాలనలో కావచ్చు, లేదంటే ఏదైనా పనిలో ఏదైనా కానీ దాంట్లో మార్పు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇష్టానుసారంగా రాష్ట్రం పైన విద్వేషం రెచ్చగొట్టే విధంగా, సో రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని రాష్ట్రానికి సంబంధించి తగ్గించే విధంగా, సో రాష్ట్ర పౌరులపైన, ముఖ్యంగా మహిళలపైన కూడా ఏదైనా విష ప్రచారాలు చేస్తే తన మన అనే తేడా లేదు. సో కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా మ్యాక్సిమం చేసేది రప్పా బ్యాచ్. ఏది ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, ఆయనకు సంబంధించిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లకార్డులు, బోర్డులు పెట్టుకొని ఇష్టానుసారంగా తిరిగి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుంటారో ఆ దుకాన్లు ఇంకా బంద్. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా మంత్రి లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామని, కుట్రపూరితంగా దురుద్దేశంతో విషం చిమ్ముతే మాత్రం చూస్తూ ఊరుకోమని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణ అంశంపై సచివాలయంలో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలైతే చేశారు. రాష్ట్రంలో కొందరు పనిగట్టుకుని ఆర్గనైజ్డ్గా సోషల్ మీడియాలో అసభ్యకర, వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్ను సృష్టించి మొబైల్ ఫోన్లలోకి వదులుతున్నారంటూ కూడా ఆయన చెప్పారు. వాళ్ళపైన చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తామంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పనిసరి తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ను సమర్థంగా వినియోగించుకోవాలంటూ కూడా అధికారులకు లోకేష్ గారు నిన్న సూచించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న హోంమంత్రి గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోషల్ మీడియా అసభ్య పోస్టులకు తావు లేదంటూ లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా సైబర్ కేసుల్లో నెలలో ఛార్జ్షీట్ కూడా చేస్తామంటూ కూడా హోంమంత్రి అనిత గారు కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇష్టానుసారంగా రాష్ట్రం పైన విషం చిమ్మే వాళ్లకు, సో పెట్టుబడులు రాకుండా చేసే ఈ నీలి రౌడీలకు, సో ఈ సైబర్ ఏదైతే సంబంధించినటువంటి నేరాలు చేసే వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఒక వెన్నులో వణుకైతే పుట్టే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానమైతే రాబోతోంది. సో ఖచ్చితంగా కూడా ఈ వైసీపీ సోషల్ సైకోల వెన్నులో వణుకు పుట్టడం ఒకటి, వాళ్ళ దుకాన్లు బంద్ చేసుకోవడం, ఈ రెండు కూడా త్వరలో జరగబోతున్నాయంటూ కూడా సో పూర్తిగా తెలుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మరి ఎలా ఉంటుంది, ఏంటి, టెక్నికల్గా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ లీడర్ ఎస్పీ సాహెబ్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరికి నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు, ఇష్టానుసారంగా నచ్చినట్టుగా, అంటే మనల్ని ఎవడరా ఆపేది అనే విధంగా ఈ నీలి రౌడీలు రాష్ట్రం పైన, రాష్ట్రం బ్రాండ్ పైన, సో రాజధాని పైన, ఇంకా ప్రతి దానిపైన కూడా ఏ అంశం వచ్చినా దానిపైన వ్యతిరేకంగా విమర్శలు